BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. అప్సన్ రాయేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం రాయేష్ గారు. రాయేష్ గారు, మదనపల్లి ఫైల్స్ బహుశా ఇప్పట్లో దానికి ఓ ముగింపు పడుతుందని అనిపించట్లేదు. తవ్వే కొద్దీ రోజు రోజుకి కొత్త కొత్త పరిణామాలు, కొంతమంది అధికారులను సస్పెండ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు ఆర్డీఓలని, గతంలో ఉన్నటువంటి ఆర్డీఓ, ఇప్పుడున్నటువంటి ఆర్డీఓ, మాజీ ఎమ్మెల్యే మీద కేసు నమోదు కావడం, ఈ పరిణామాలన్నీ ఎటువైపుకి డ్రైవ్ చేయబడుతున్నాయి అని అంటే కనుక డెఫినెట్గా మాట్లాడుకోవాల్సినటువంటి అంశమే. అంటే ఒకవేళ చిత్తూరులో ఆర్డీఓ ఆఫీస్లో ఫైల్స్ తగలబడ్డాయి కాబట్టి ఇలాంటి పరిస్థితి ఆ జిల్లాలో బయటకు వస్తే, ఇక ఫైల్స్ తగలబడని జిల్లాల్లో పరిస్థితి ఏంటి? మిగతా జిల్లాల్లో కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితిలో అధికారులు దర్యాప్తుకు వెళితే వచ్చే ఇన్పుట్ ఎలా ఉంటుంది? అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అనుకోవాలి? అంటే తవ్వి తీయాల్సింది అనంతం. అంటే ఇవాళ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ, ఆ ప్రభుత్వం, ఆ నాయకులు సాగించిన ఆక్రమణలు, ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రకృతి వనరులని చేసిన లూటీ, అట్లాగే భూదాహంతో ఇవాళ అసలు భూమి లేనాడికి ఒక 2 ఎకరాలు ఉండాలని అనిపిస్తుంది. ఒక 1000 ఎకరాలు ఉన్నాడు, నాకు ఇంకొక 5000 ఎకరాలు కావాలనిపిస్తుంది వాడికి. మామూలుగా సామాన్యుల దగ్గరికి వచ్చేటప్పటికి ల్యాండ్ సీలింగ్ యాక్టు, నీకు ఇరిగేటెడ్ ఏరియాలో ఇన్ని ఎకరాలకు మించి ఉండడానికి వీల్లేదు, డ్రై ఏరియాలో ఇన్ని ఎకరాలకు మించి ఉండడానికి వీల్లేదని చెప్పనేమో సగటు సామాన్య పౌరుల దగ్గరికి వచ్చేప్పటికేమో చట్టాలు, కట్టుదిట్టమైన నియమాలు ఉంటున్నాయి. కానీ అధికారం, హోదా, వ్యవస్థలు చేతిలో పెట్టుకొని పదవులు అనిపించే వాళ్ళకేమో ఆ కట్టుబాట్లు, నియమాలు ఏం వర్తించట్లా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ సబ్మిట్ చేసినప్పుడు, నామినేషన్తో పాటు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో ఆయన భార్య పేరిట ఉన్న 142 ఆస్తుల్ని మెన్షన్ చేయలేదు అని అంటే వాళ్ళకి ఈ ల్యాండ్ సీలింగులు, ఈ నియమాలు ఏం వర్తించవా? వర్తించలేదు కాబట్టే కదా. అంటే ఒక బరితెగింపు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ చిత్తూరు జిల్లాలో మొదటి నుంచి కూడా ఏ తప్పు జరిగినా, నిన్న ఆర్డీఓ హరిప్రసాద్, ఆర్డీఓ మురళి, తర్వాత తను గౌతమ్ తేజ్ సీనియర్ అసిస్టెంట్, ఈ ముగ్గురు సస్పెండ్ అయ్యారు. ఈ పరంపర ఒకసారి గుర్తు చేసుకుంటే మనకి ఇదే వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన సందర్భంగా కరెక్ట్, అక్కడ ఈఆర్ఓగా ఉన్న గిరీష ఐఏఎస్ అధికారి, ఆయనకు సంబంధించిన లాగిన్ ఐడిని వేరే వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఆ లాగిన్ ఐడి వేరే వాళ్ళు వాడారు. ఆ వాడటం ద్వారా 35,000 ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేశారు. ఆ డౌన్లోడ్ చేసిన ఓటర్ ఐడీల స్థానంలో దొంగ ఓటర్ ఐడీలు ముద్రించారు అని చెప్పని, దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి వాటి ద్వారా దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఓటింగ్ వ్యవస్థని, ఓటింగ్ ప్రహసనాన్ని, అంటే ఓటింగ్ ప్రాసెస్ని ఒక ప్రహసనంగా మార్చారు. ఇది కళ్ళ ముందు లైవ్లో మనం అందరం చూసాం. కానీ ఎవరు సస్పెండ్ అయ్యారు? ఐఏఎస్ అధికారి, ఆ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా ఉన్న చంద్రమౌళేశ్వర్ రెడ్డి, అతనికి సహకరించిన తహసీల్దార్లు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు సస్పెండ్ అయ్యారు. కానీ దీనికి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు, ఈ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు, ఈ దొంగ ఓటర్ ఐడీలు ముద్రించిన వాళ్ళు, ఈ ఎన్నికల్లో లబ్ధి పొందిన ఆనాడు ఎంపీ, ఈనాడు ఎంపీగా ఉన్న గురుమూర్తి, వీళ్ళెవరి మీద కేసులు కూడా నమోదు కాల. లాగిన్ చేసిన వ్యక్తి కూడా ఏమీ అరెస్ట్ అయినట్లేదే. అరెస్ట్ కాల, సస్పెండ్ అయ్యాడు ఉద్యోగం నుంచి అంతవరకే. పొలిటీషియన్ కొడుకు అదే చెప్తున్నా. ఇప్పుడు దాన్ని అలా లాగిన్ ఐడి మిస్యూజ్ చేసిన వాళ్ళు, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు, ముద్రించిన వాళ్ళు, ఇవాళ అతిపెద్ద నేరం ఏంటి? ఇవాళ మనం రిజర్వ్ బ్యాంకు ముద్రించే కరెన్సీకి కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తే నేరం. తెలుగు అనేవాడు నకిలీ స్టాంపులు ముద్రిస్తే నేరం. ఎలక్షన్ కమిషన్ పౌరులకు ఇస్తున్న రాజ్యాంగబద్ధ గుర్తింపు కార్డుకి డూప్లికేట్ కార్డులు ముద్రిస్తే నేరం కాదా?
రాజ్యాంగబద్ధ సంస్థని సవాల్ చేయడం కదా అది. రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహిస్తున్న ఎన్నికల వ్యవస్థలో ఎన్నికల్లో ఈ దొంగ ఓటర్ ఐడీలతోటి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఆ ఎన్నికని అపహాస్యం పాలు చేస్తే, ఆ ఎన్నిక ద్వారా లబ్ధి పొందితే అదెంత పెద్ద నేరం. అయినా సరే ఆ గురుమూర్తి అతను టెన్నూరు పూర్తి చేస్తాడు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తాడు. ఈ డౌన్లోడ్ చేసిన వ్యక్తి తిరుపతి అసెంబ్లీకి పోటీ చేస్తాడు. వాళ్ళ మీద కదా అసలు చర్యలు తీసుకోవాల్సింది. ఒక తప్పుడు నేరపూరిత చర్యతోటి ఎన్నికైన గురుమూర్తిని ఆ ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలి కదా, మళ్ళీ పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి కదా. ఈ డౌన్లోడ్ చేసి దొంగ ఓటర్ ఐడీలు ముద్రించిన వ్యక్తిని తిరుపతి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సందర్భంగా అతన్ని డిస్క్వాలిఫై చేయాలి కదా. ఇవాళ మనకి తేటతలం అవుతుంది ఏంటి? సిసోడియా గారు ఒక 3 రోజులు మదనపల్లిలో కూర్చొని గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరికైతే అన్యాయం జరిగిందో, రెవెన్యూ పరమైన అన్యాయాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేయాలంటే నేను సిద్ధంగా ఉన్నా రండి అని చెప్పని ఒక పిలిపిస్తే, మామూలుగా తిరుపతి బ్రహ్మోత్సవాలకు వచ్చినట్టు వచ్చారు జనం. అక్కడ ఆర్డీఓ ఆఫీస్ చుట్టుముట్టేశారు 100 మంది జోరు వర్షంలో కూడా. అంతమందికి సంబంధించిన భూముల్ని చెరబట్టారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు, ఆయన అనుయాయులు, ఆయనకు సహకరించిన అధికారులు వీళ్ళందరూ కలగలిసి ఒక నెక్సస్ లాగా సామాన్యులకు సంబంధించిన భూముల్ని ఆక్రమించేశారు. దౌర్జన్యంగా ఎకరం 5 కోట్లు ఖరీదు చేసే భూమిని 50 లక్షలకు గుంజేశారు. ఇట్లా ఇన్ని అక్రమాలకు పాల్పడ్డ తర్వాత ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం కోల్పోయారో, వాళ్ళు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఇటువంటి అక్రమాల మీద లోతైన విచారణ జరుపుతామో అని చెప్పని ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకోవటం మొదలుపెట్టిందో, ఇమ్మీడియట్గా ఆర్డీఓ ఆఫీస్ రికార్డ్ రూమ్ని తగలబెట్టారు. ఆ తగలబెట్టిన నేపథ్యంలోనే ఇవాళ లోతైన విచారణ జరుగుతుంది. అక్కడ ఆర్డీఓలు, ఇప్పుడున్న ప్రజెంట్ ఆర్డీఓ, ఇంతకుముందున్న ఆర్డీఓ, వీళ్ళకి తెలిసే జరిగింది, కుట్రలో వీళ్ళు కూడా పాత్రదారులు అని చెప్పని విచారణలో నిర్ధారణ అయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ కూడా కాదు, అది తగలబెట్టడం. ఆ తగలబెట్టడానికి కొద్ది నిమిషాల ముందు వరకు ఆ రికార్డ్ రూమ్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్తో సహా అందరినీ సస్పెండ్ చేశారు. మరి అసలు ఈ విద్రోహ చర్యలకు పాల్పడ్డ నాయకులు మూలాలు అక్కడ వరకు వెళ్ళాలి ఈ విచారణ. ప్రస్తుతం ఏంటంటే కలుగుల్లో దాక్కొని ఉన్న పామును బయటికి లాగే ప్రాసెస్. ఎమ్మెల్యే వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మదనపల్లి మాజీ ఎమ్మెల్యే అంటే ఇవాళ ఎవరెవరైతే అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరెవరికైతే ఆ రికార్డు రూపం తగలబెట్టడం ద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ అవుతుంది అని చెప్పని భావనలో ఉన్నారో, అందరి పాత్రల్లో నిర్ధారణ చేసుకోవడానికి విచారణ జరుపుతూ ఉన్నారు అన్ని కోణాల్లో నుంచి. ఇప్పుడు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి. పలానా ఎక్స్ఎమ్మెల్యే, పలానా ప్రజెంట్ ఎమ్మెల్యే, పలానా ప్రజెంట్ ఎమ్మెల్యే తమ్ముడు, పలానా ప్రజెంట్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, వీళ్ళు మా ఆస్తులు దౌర్జన్యంగా వాళ్ళ స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ పేరిట భూ బదలాయింపు జరిగిపోయింది, నిస్సహాయులు అయ్యాం ఆ రోజున వాళ్ళకున్న అధికారం, వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలు చూసి. పేదవాడి కోపం పెదవికి చేటు అని చెప్పని మా బాధని, మా ఆక్రోశాన్ని, మా ఆవేదనని మాలో మేము దిగమింగుకున్నాం. ఇవాళ ప్రభుత్వం మారింది, అధికారం మారింది, ఇప్పుడు మాకు కొంత నమ్మకం కలుగుతుంది, మాకు న్యాయం దక్కడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ప్రజలు ఎప్పుడైతే పోటైతే ముందుకు వస్తున్నారో, ఆ అందుతున్న సమాచారం ప్రాతిపదికగా అక్కడ ఎక్స్ఎమ్మెల్యే భాషనైనా, తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎస్, ఇక్కడ శశిధర్నైనా, ఇట్లా తుకారాంనైనా, తర్వాత ద్వారకానాథ్ రెడ్డి వాళ్ళ సోదరుడు తంబళపల్లి ఎమ్మెల్యే, ఒక్కొక్కరి మీద దాడులు చేస్తూ ఉన్నారు. అక్కడ డేటా కొంత దొరుకుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇందా చెప్తుంది అదే, చేసే అక్రమాలన్నీ చేసి కలుగుల్లోకి దూరారు. వెతికి ఒక కలుగులో దాక్కున్న పాముకు సంబంధించిన తోకే దొరికింది. ఇప్పుడు దాన్ని చాకచక్యంగా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆ లాగే ప్రాసెస్లో వీళ్ళు కాటుకు గురి కాకుండా దాన్ని లాగాలి బయటికి, ఆ పడకని చిత్తగొట్టాలి. ఇప్పటి వరకు ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మొదలైతే 100కి 100 పాళ్ళు ఇవాళ విజయవాడ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తి వచ్చి ప్రజలు వాళ్ళ ఫిర్యాదులు ఇస్తూ ఉన్నారు. మనకి ఆ ప్రజా దర్బార్లో పాల్గొన్న ప్రతి మంత్రి ఏం చెప్తున్నారు? వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదోపిడీకి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువ ఉంటున్నాయి.
ఓకే. వాళ్ళందరూ ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. అవును కదా. కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ జరుగుతుంది కాబట్టి అని చెప్పని నిన్న జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు. వారి దగ్గరికి పోటెత్తారు జనం. భూములకు నారా లోకేష్ వరుసగా 15 రోజుల పాటు ప్రజాదర్బార్ నిర్వహిస్తే రోజుకి 2-3 వేల మంది ఆయన దగ్గరికి పోటెత్తారు. అంటే రకరకాల అక్రమాలకు సంబంధించి అన్యాయాలకు సంబంధించి బాధితులుగా ఉన్నాళ్ళు ప్రభుత్వాన్ని కొంచెం వాళ్ళ కష్టాల రీత్యా వాళ్ళ అవసరాల రీత్యా అభ్యర్థించేవాళ్ళు రకరకాల ప్రజలు వస్తున్నారు. కానీ వాళ్ళలో మెజారిటీ గత ప్రభుత్వ హయాంలో అన్యాయానికి గురైన వాళ్ళు వస్తున్నారు. మాకు ఈ విషయంలో అన్యాయం జరిగింది అని చెప్పని ఇవాళ ప్రధానంగా 596 జీవో తీసుకురావడం ద్వారా రిజిస్ట్రేషన్ అంటే అసైన్మెంట్ భూములు 20 సంవత్సరాల స్వాధీనం ఉన్న భూములు అమ్ముకోవచ్చు అని చెప్పని ఒక జీవో తీసుకొస్తూ ఆ జీవో తీసుకొస్తున్న ఇష్యూని బయటికి రివీల్ అవ్వకముందే రాష్ట్ర వ్యాప్తంగా విలువైన అసైన్మెంట్ భూముల యజమానులతోటి వీళ్ళు ముందే ఒప్పందాలు చేసుకొని వాళ్ళకి తృణోపానం ఇచ్చేసి ఆ భూములు స్వాధీనం చేసుకొని తర్వాత ఈ జీవో తీసుకొచ్చి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి వీళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పెద్దిరెడ్డి భారీ విషయమే తెర మీదకి వస్తుంది కదా. అవును. ఇవాళ ఈ విధమైన అంటే తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కనే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలో 21 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి పేరిట ఫ్రీ హోల్డ్ అసైన్మెంట్ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ ఆమె పేరిట రిజిస్ట్రేషన్. అంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అసలు మూలాల వరకు విచారం చేరటం ఖాయం. ఇప్పుడు ఈ ఆర్డీఓ ఆగిపోతుందా అనే కూడా ఉన్నాయి జనాలు. లేదు, ఇది ప్రభుత్వ క్రెడిబిలిటీకి సంబంధించింది. ప్రజలు ఏ అరాచకాలకు వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చారో తమకు జరుగుతున్న నష్టానికి వ్యతిరేకంగా ఈ తీర్పు ఇచ్చారో ఒక నమ్మకంతో ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి అడిగితే ఆ ఛాన్స్ ఇస్తే ఇవాళ మా జీవితాలే తలకిందులు చేశాడు, మా భవిష్యత్తు నాశనం చేశారు, మా బిడ్డలకు దక్కాల్సిన ఆస్తిపాస్తుల్ని అధికార పార్టీ నాయకుల పాదాక్రాంతం అయ్యాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాకున్న ఆయుధం అయిన ఓటుతోటే ఓడించాలి అని చెప్పని ఒక నిర్ణయానికి వచ్చి కూటమికి అధికారం కట్టబెట్టినప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలకు సంకోచిస్తే 100% అది కూటమి క్రెడిబిలిటీకి సంబంధించిన ఇష్యూ. ఇవాళ ఇన్ని అరాచకాలు జరిగినప్పుడు పాలకులుగా వీళ్ళుండి వ్యవస్థలు వీళ్ళ చేతిలో ఉండి వ్యవస్థలను గుప్పెడబట్టి ఒక విధ్వంసానికి వాళ్ళు కారకులైనప్పుడు ఇవాళ ఆ వ్యవస్థలు అధికారం యంత్రాంగం చేతిలో ఉండి వీళ్ళు చర్యలు తీసుకోకపోతే రేపటి రోజున ఇది వీళ్ళ క్రెడిబిలిటీ ఫ్యాక్టర్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ 2 అంశాలు, ఇటు ప్రజల కోణం, 2 రాజకీయ కోణం. రాజకీయంగా ప్రత్యర్థుల జుట్టు చేతికి చిక్కినప్పుడు వాళ్ళని శాశ్వతంగా పేచమనగటానికే చూస్తారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు లేకుండా మట్టానికి తొక్కేయడానికే ఏ పాలకులైనా చూస్తారు. అంటే సిల్లీ కామెంట్స్ చేస్తూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద. పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు అప్పుడు ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు ఎప్పుడో కొట్టారంట, అందుకని ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడు అని అంటే చాలా సిల్లీగా చూసినట్టే కనిపించింది అక్కడ. తర్వాత మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి దాదాపు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ సీట్లు కేటాయించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి మిథున్ రెడ్డి ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు. బీజేపీతో సత్సంబంధాలు ఉంటాయి, ఇక్కడున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ఇవన్నీ జనాలకి ప్రతి క్షణం తెలుస్తూనే ఉన్నాయి కదా అప్డేట్స్. అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ దొంగలకు బోబెట్టడాన్ని ప్రోత్సహించుద్దని చెప్పనే, అంటే వీళ్ళు దొంగలు అని ఉన్న అనుమానాలు, వీళ్ళు దొంగలు అని చెప్పని సమాజంలో ముద్ర పడిపోతున్న సందర్భంలో వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది, కానీ వీళ్ళతోటి ఏం అవసరం వాళ్ళకి? ఇవాళ తెలుగుదేశం పార్టీతో కలిసి రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళు అధికారం పంచుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీద కేంద్రంలో ప్రభుత్వం మనగడ సాగిస్తూ ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థులను హక్కును చేర్చుకొని తెలుగుదేశం పార్టీ ఆగ్రహానికి గురయ్యే అవసరము అగత్యం భారతీయ జనతా పార్టీకి ఏముంటుంది? ఏ అవసరము, ఏ ఎంపీల అవసరం లేనప్పుడే భారతీయ జనతా పార్టీకి సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఆ రోజు తెలుగుదేశం పార్టీ సంఖ్యాబలం మీద భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆధారపడలేదు. ఓకే, ఇంకొకటి భారతీయ జనతా పార్టీ కూడా క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఇది. ఇవాళ భారతీయ జనతా పార్టీ 303 స్థానాల నుంచి 240 స్థానాలకు పరిమితమైంది. ఒక పక్క ఇండియా కూటమి 234 స్థానాలతోటి బలమైన ప్రతిపక్షంగా సవాల్ విసురుతూ ఉంది. ఇటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ ఇటువంటి టెయింటెడ్ నాయకులు, అవినీతి మకిలంటిన నేర చరిత్ర ఉన్న నాయకులని హక్కును చేర్చుకొని వాళ్ళ ప్రతిష్ట వాళ్ళు ఎందుకు దిగజార్చుకుంటారు? సమస్య లేదు. ఆ స్థాయి సాహసం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ విధమైన అండదండలు
ఇటువంటి టెయింటెడ్ నాయకులకి ఎట్టి పరిస్థితుల్లో దక్కదు. గతం గత, ఇక మాత్రం దక్కదు. అంటే ఈసారి సీరియస్గా చర్యలు ఉండబోతాయి. 100% పాళ్ళు. అసలు సిస్సలు సూతదారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చడం ఖాయం. వాళ్ళని సమాజం ముందు, చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయడం ఖాయం. అంటే మనం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గురించే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది ఇష్యూ మొత్తం అక్కడ. అందుకే బాధ్యులు, సూతదారులు, పాతదారులు వాళ్ళే, కాబట్టి వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది.